ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులకు ఎటువంటి నష్టం జరిగినా వెంటనే స్పందించి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, వినతిపత్రాలు కూడా ఇస్తున్నాం. మరి రానున్న రోజులలో కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏర్పడిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జవాన్, జై జవాన్. ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నారు. మార్కెట్లోకి వస్తుంది, పట్టించుకునే పరిస్థితి లేదు. కొనుగోలు సెంటర్లు ఇప్పటి వరకు ఎక్కడ కూడా మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేకపోయారు. దాని అధ్యక్షులు అందరం కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఎక్కడికక్కడ ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కజొన్నది కానీ మరియు బోనస్ కానీ ఇప్పుడు మొన్ననే రాష్ట్ర పౌర శాఖ ఇవన్నీ ఎలక్షన్స్ లో వచ్చే పరిస్థితి ఉంది కనుక ప్రతి గ్రామంలో రైతాంగ సమస్యల మీద కొనుగోలు సెంటర్లు, మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఇంకా లేట్ ఉంది. మొక్కజొన్నలు ఇప్పుడు వచ్చినాయి. మొక్కజొన్నలు 1800 2000 పోతా ఉంది కనుక రైతులకు మద్దతు ధర కోసం మనందరం కూడా నిలవాలని చెప్పి మనందరం కూడా అన్ని రకాలుగా జై కిసాన్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ నాగోల లక్ష్మీనారాయణ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ పొతంక లక్ష్మీనారాయణ గారు, మరో జనరల్ సెక్రటరీ నిమల్ సింగ్ గారు, జ్ఞానం రాజు గారు, సవిత గారు, జ్యోతి గారు. ఇక పట్టువాడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మనకి ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా మనము ఇక్కడికి అందరం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే చాలా గొప్పది. ఆయన జీవితాన్ని మన దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆయన జీవితం పూర్తిగా జంక్షన్లోని ముడిపడి ఉంది. మన భారత సంస్కృతిని, జాతీయ భావాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలని ఎదుర్కోవడానికి ఆ రోజుల్లో ఒక రాజకీయ పార్టీ అవసరం అని చెప్పి ఆలోచన చేసి అటల్ బిహారీ వాజ్పేయి మరియు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి 1951 21 అక్టోబర్ రోజున భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించడం జరిగింది. వాళ్ళ సిద్ధాంతం ఒకటే. వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం కేవలం సమాజంలో ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు వారికి చేరాలనే ఉద్దేశంతోని, ఆ లక్ష్యంతోని వాళ్ళు ముందుకు పోయినరు. అది కేవలం ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంతోని సాధ్యమవుతుంది. మోదీ గారు అంత్యోదయ ద్వారా అనేక పథకాలని ప్రవేశపెట్టిండ్రు. ఇందులో భాగంగా నిరుపేదలకి అనేకమైన పథకాలు అమలు చేసిండ్రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఉచితంగా ఇల్లు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, జన్ ధన్ ఖాతా ద్వారా జీరో అకౌంట్, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఉచితంగా టాయిలెట్స్, ఇలా ప్రతి ఒక్క వింగ్ ఉమెన్కి, మహిళలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ ప్రతి ఒక్కరికి అనేకమైన పథకాలు తీసుకొచ్చి అవి అమలు చేయడం జరిగింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంలోని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మనకు దగ్గర ఉన్న నిరుపేదలందరికీ ప్రతి ఒక్క స్కీమ్, ప్రతి ఒక్క పథకం అమలు కావాలని దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. సో మనం కూడా అందరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచనలు
ఆశయాలు మరియు సిద్ధాంతాలకు అనుగుణంగా వారి అడుగుజాడల్లో వారి మార్గదర్శకంలో మనం కూడా ముందుకు నడుస్తూ మన భారతీయ జనతా పార్టీని ఇంకా బలోపేతం చేయడంలో అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. థ్యాంక్ యూ. भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान 17th సెప్టెంబర్ రోజున మనందరి ప్రియతమ నాయకుడు మహానుభావుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రాబోయే 15 రోజులు సేవా పక్వాడలో భాగంగా ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూతన శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి, నా తోటి సహచరుడు ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే సోదరుడు రాకేష్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి సోదరిమణి శ్రవంత్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొత్తకల్ లక్ష్మణ్ గారికి, నాగో లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు యాదం రాజు గారికి, మరియు ఆర్మూర్ నుండి వచ్చిన మన రాజన్నకు, ఇతర కిసాన్ మోర్చా సభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న కిసాన్ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు సేవా పక్వాడలో మన కార్యక్రమంతో పాటు మహానుభావుడు ఏదైతే ఏకాత్మత మానవతావాదాన్ని రచించిన, ఎప్పుడైతే జనసంఘం ఒక సిద్ధాంతం లేదు, జనసంఘాన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పుడు ఏకాత్మత మానవతావాదం అంత్యోదయం ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వరకు చేరాలనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రారంభించిన ఏకాత్మక మానవతావాదం పార్లమెంట్లో 2 సీట్లు ఉన్నప్పుడు ఈరోజు సుమారు 300 సీట్లు. అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలన కానీ, ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కానీ, ఏదైతే మహానుభావులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అనేక మంది మహానుభావులు తన జీవితాలను త్యాగం చేసి అప్పటి జనసంఘ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి అంటే మనందరికీ కూడా దేశ ప్రజలందరికీ ఒక పండుగ. ఏదైతే ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సోదరుమని చెప్పినట్లు పేదలకు అన్నీ కూడా ఉచితంగా లభిస్తున్నాయంటే వారు సూచించిన, వారు చూపెట్టిన మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఇది సరిపోదు. ఏదైతే నరేంద్ర మోడీ గారు 2047 వరకు ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడో, భవిష్యత్తులో భారతదేశం, అఖండ భారతదేశం మనం పొందే వరకు మనం అందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం పెద్దలు చూపెట్టిన మార్గంలో మనం ముందుకు సాగాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదంటే 6 గ్యారంటీలో అతి ముఖ్యమైనది రైతులకు ఇచ్చిన హామీలు అన్ని కూడా విఫలమైనాయి. ఏ ఒక్కటి కూడా గ్యారంటీలతో పాటు డిక్లరేషన్లు కానీ 420 హామీలు కానీ ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా కేవలం రాజకీయం డైవర్షన్ చేస్తూ ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పిండ్రు, మన దూతలు చెప్పిండు, మద్దతు ధర రావడం లేదు, మీరు మొత్తం ఏకకాలంలో చేస్తున్న రుణమాఫీ లేదు, 500 బోనస్ కట్టే పత్తానే లేదు. మనము అందరం కూడా కలిసికట్టుగా రైతు ఉద్యమం ముందుకు, ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ అయినా కానీ ముఖ్యంగా ఇవన్నీ కపట ప్రేమలు
బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రైతులకు కేవలం అధికారం కోసమే కపట ప్రేమ ప్రదర్శిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే పేదలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ అభివృద్ధి కోసం పక్షపాతం లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అందరూ అభివృద్ధి చెందే దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. మనం కూడా తప్పకుండా మన ఉద్యమాల్ని పెంచే అవసరం ఎంతైనా ఉంది. ఒక్కొక్క ఇష్యూ తీసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనా మరి హెడ్ క్వార్టర్స్లో మండల కేంద్రంలోనో మీరు పెద్దగా ఎందుకంటే ముందంటే ఇప్పుడు మక్కల పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కేవలము వాళ్ళు ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి భారతీయ జనతా పార్టీ మీద అభండాలు వేస్తూ ఉన్నారు. అబద్ధపు అభండాలు ఏదో ఓడ్చోరని ఏదైతే సూర్యుడి మీద అటు చూసి మూసి ఎవడిగా పడుతుంది. ఓడ్చోరైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చేదా కర్ణాటకలో వచ్చేదా? అదే అందుకే ఈ విధంగా నేను రైతు నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు ఈ ఉద్యమాలు ఇంకా ఉధృతం చేయాలని నేను కోరుకుంటూ మరి ఒక్కసారి మహానుభావుడు దీనదయాళ్ ఉపాధ్యాయుల గారి జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా అర్బన్ మరియు రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి. ఢిల్లీ సర్కార్ పైసలకు రెడీ ఉంది, రాష్ట్ర సర్కార్ పోవడానికి ఇరుకొస్తుంది. రైతులకు అర్థమవుతుంది. మరి గ్రామీణ రోజుల్లో మీ సహకారంతో ముందుకు వెళ్తామని కోరుతూ ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే మనందరూ తెలుసు టైగర్ రాకేష్ అన్న గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాను. ఈరోజు కిసాన్ మోర్చా రైతుల సమస్యల మీద, రైతుల గురించి, రైతు సమస్యల గురించి ఎలా ముందుకెళ్లాలని చర్చించడంలో వివిధ సోదరులందరూ మాట్లాడారు. మరి ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న అధ్యక్షుడు సులాచార్య పైసా అండ్ తోటి శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మరి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ముంగటున్న నాయకులు, కార్యకర్తలు, రైతు గురించి అందరూ చెప్తున్నారు. నేను చెప్పిందే చెప్పడం మరి అదే చెప్తూ అందరికీ రుణమాపని, కొందరికి రుణమాపి, రైతు భరోసాకు 15,000 ఇస్తాను, 12,000 ఇస్తాను, రొటీన్గా అందరూ చెప్తున్నారు. కాబట్టి కానీ ఇవన్నిటికి సమస్యకు మూలం ఏంటంటే రైతుల ఐక్యత ఉంటే సమస్యలు పరిష్కారం. ఇప్పుడు అన్ని మాట్లాడతారు, మళ్ళా రేపు రాగానే అదేదో చేతి గుర్తుకులేకపోతారు. ఇవన్నీ మంచిగా మాట్లాడడానికి బాగుంటుంది. మరి ఆర్ఎస్ఓ ఎందుకు తప్పుతున్నది? చెప్పడం వల్ల ఉపయోగం లేదు, చేయటం వల్ల సమాధానం ఇవ్వాలి కదా. 15,000 ఇస్తాను రైతు భరోసా ఇవ్వలేదు. ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కొట్టలేదు. దేంతో కొట్టచ్చు? ప్రజాస్వామ్యంలో అది ఇప్పుడు రైతులకి ఇవ్వాలి. అంతే. ఇవన్నీ చెప్పి చెప్పి విసిగడుతున్నది. అంటే ఎవడైనా ఎవరైనా తప్పు చేస్తే, నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, 4,000 పెన్షన్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 6,000 అతను ఏం చేయాలని. 4,000 పెన్షన్ ఇస్తాను ఇప్పటివరకు ఇస్తలేడు, 22 నెలల నుంచి. మహాలక్ష్మి ఇస్తాడు 2,500, 20 నుంచి పట్టలేదు. 50 రూపాయల ఫ్రీ బస్ ఎక్కించి 1,00,000 రూపాయలు. మనం బీజేపీ కావచ్చు, కిసాన్ మోర్చా కావచ్చు, మన రైతుల పట్ల నిజమైన ఉద్యమాలు చేయాలంటే ప్రజలలో చైతన్యం తేవాలి. ప్రజాస్వామ్యంలో ఓటును పిలిచింది ఏం లేదు. ఇక అది రైతులు ఆలోచించాలి, ఐకమత్యం ఉండాలి. ఇట్లాంటి మోసపూరిత ప్రభుత్వాల మీద మనం సాయుధ పోరాటం చేయలేము, ఆయుధ పోరాటం చేయలేము, ఓటు పోరాటం చేయలేము. ఇప్పుడు స్థానిక సంస్థలలో దానికి చూస్తాం. ఇప్పుడు మేము ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు, చూస్తాం. ఇప్పుడు సోదరుడు అన్నాడు, మునడవాదులు అన్నారు, ఓటలు కూడా అన్నాడు కాదు, ఓటు బూతులు అన్నారు. బూతులో ఓటు వేసినోడు, సమాధానం చెప్పినోడు మోసగాడికి. ఇది ముఖ్యం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి మీరు అందరూ, మీకు చాదనేంతవరకు. ఇక రెండోది పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా వాళ్ళు నాటిన విత్తనం ఈరోజు ఒక బ్రహ్మపుష్పం లాగా నరేంద్ర మోడీ గారి రూపంలో ప్రపంచాన్ని చైతన్యం తీసుకొస్తున్నది, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తుంది. వాళ్ళు నాటిన విత్తనం ఇది. జనసంఘ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు
శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఒకరు కాశ్మీర్లో చనిపోయి అసూల్ భాషలు, ఒకరు రైలు పట్టాల మీద అసూల్ భాష. వీరుల మరణం జాతి ఎప్పటికి మరవకూడదు ఆ వీరులను, ముఖ్యంగా హిందువులు. దేశం గురించి, దేశ సంస్కృతి, దేశ ఐక్యత గురించి, దేశ అభివృద్ధి గురించి, భారతీయత ప్రపంచమంతా వెలిచేటట్లు చేసిన ఒక ఆదర్శాలు, ఆశయాలు ఈరోజు పుణికిపుచ్చుకొని మనలాంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈరోజు పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు, ఇంకా పెద్దల బీజేపీ సీనియర్ నాయకుల నాయకత్వం కావచ్చు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, రకరకాల ఆ భావజాలం పుణికిపుచ్చుకున్న వాళ్ళు రాజకీయ వేదికలు, ఇంకా వేదికలు వేరే ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, వనవాహిని, ఇవన్నీ వేరే ఉంది. కానీ ఒక రాజకీయ వేదిక మాత్రం భారతీయ జనతా పార్టీ. అది మనం ఆ భారతీయ జనతా పార్టీలో భాగం. అంటే ఏంటి, ఎన్ని రోజులు ముడుద్దాం నరేంద్ర మోడీ గారి పేరు చెప్పి మన తెలంగాణలో ఏ ముడుతాం? ఊపిరి పోసిన నేల, ఉయ్యాలూపిన నేల, ఆయుష్ పోసిన నేల, ధైర్యం ఇచ్చిన నేల 1984లో. ఇప్పటికి ఇంకా ఏమంటారు అంబాడు పాప అంబాడు ఏమంటారు ఇంకా వాక్ జంగారెడ్డి అంటున్నాను అట్లనే వాడా తెలుసు నాకు. కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. అమ్మాయి కూడా ఇప్పుడు బీజేపీలో. అట్లా జంగారెడ్డి గారు పెద్ద ఆయన. నేనేమంటున్నానంటే కథలు 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 చెప్తూనే ఉండదు. 35 ఏళ్ళు అయింది. అధికారం ఎప్పుడు వస్తుంది? రైతులకు నిజంగా న్యాయం ఎప్పుడు చేస్తుంది? శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కళలు కన్నా ఆశయాలు తెలంగాణను ఎప్పుడు చేస్తాం? మేము మన ఆంధ్రోదయ చేస్తున్నాం, వంకాయ చేస్తున్నాం, వీడేం చేస్తున్నాం? ఇక్కడ అవమానాల పాలవుతున్నాం. తండ్రితో దండిపించుకుంటున్నాం. పోలీసు కేసులు, అక్రమ కేసులు పెడితే వెట్టిపించుకుంటున్నాం. కాబట్టి పార్టీ నాయకులు బీజేపీలో ఉండడం మన అదృష్టం. మానవ జన్మ ఎత్తడమే పెద్ద అదృష్టం. అంటే ఇంకా దాంట్లో భారతీయ జనతా పార్టీలో మనం కార్యకర్తగా ఉండడం అంతకన్నా పెద్ద అదృష్టం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు చైతన్యం తీసుకొస్తుంది. ఎంతో కొంత మీ ఎవరికి చాతనే అంటారు. ఈ దేశం ఇది చూడండి, నిన్న చూడండి లడక్, ఈరోజు గంట లోపల కాలబెడుతున్నాం. గంట వితిన్ గంట అసెంబ్లీ కాలబెట్టారు. అంటే దేశంకి ఎంత వెలుముప్పుడు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నాం. నేపాల్ నాయకులు దేశాన్ని ఎప్పుడు తగలబెట్టడం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు శత్రువే. బంగ్లాదేశ్లో శత్రువే, శ్రీలంకలో శత్రువే, పాకిస్తాన్లో శత్రువే. ప్రతి ఒక్కరు శత్రువే తెలుగు వాళ్ళు. ఇప్పుడు నాకు అది ఎట్లా అయినారు? పార్టీలో అయినారు, పార్టీ బయట అయినారు. అట్లా అంటే దేశం అంతా అంటే ఒక గంట లోపల తగలబెడుతున్నారు అసెంబ్లీని లడఖ్లో. ఒకటే రోజులో కావాలట రాష్ట్ర ప్రతిపత్తి. 50 సంవత్సరాలు పోరాటాలు చేసినాం శాంతియుతంగా. కొన్ని రాష్ట్రాలకు స్వయంప్రతి రావాలని, ఢిల్లీ కావచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాలు. ఇప్పుడు ఒకటే రోజులు కావాలంటే ఒకటే రోజులు దాకా పెడతారట. అంటే ప్రపంచంలో ఉన్న శత్రువులంతా ఒకటయ్యారు. దేశాన్ని ఎదుగుదల చూడలేకపోతున్నారు. ఈ ఒక హిందూ బిడ్డ 3 సార్లు ప్రధానమైతే తట్టుకోలేని ప్రతిపక్షం. ఇంత నిజాయితీగా, నిక్కచ్చిగా, అవినీతి లేని భారతం నిర్మించడం ప్రతిపక్షం, ప్రపంచంలో ఉన్న శక్తులు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ వాళ్ళనే మనం రక్షించవలసి వస్తుంది. ఈ ప్రజలను రక్షించుకోవాలి, మన భవిష్యత్తును రక్షించుకోవాలంటే మిగతాడు అయితే మతమాన మార్గలు దేశం అని వెళ్ళిపోతుంది. మన మీదనే పెద్ద బాధ్యత ఉన్నది. అందరికి సమాధానం చెప్పాలి. ఇక ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో స్థానిక సంస్థలు ఇంకా 29 నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి గెలవండి. రోజు వేదికలు, సమావేశాలు జరుపుతూ ఉంటే జీవితాంతం 365 గెలవండి. మీరు స్థానిక సంస్థలు గెలవండి. సర్పంచులు కానీ, ఎంపీసీలు కానీ, జడ్పీసీలు కానీ, జడ్పీ చైర్మన్కి తీర్మానం చేద్దాం రైతుల పక్షాన. సర్పంచ్ అయితే 100 మంది సర్పంచ్లకి సెక్రటరీ ఉండకూడదు. ఇంక ఇవన్నిటితో పాటు దయచేసి దినేష్ కులాచార్ గారికి చెప్తున్న జిల్లా అధ్యక్షుడు అన్న, ఇంత చివరి రాక కావచ్చు పార్టీ ఆఫీసు. అవమానాలకు కూడా అర్థం ఉండాలి. నిన్ననేమో కాంగ్రెస్ కూడా ఫ్లెక్స్లో పెట్టాడు, ఇక్కడేమో బీజేపీ కూడా ఫ్లెక్స్లో పెట్టాడు. ఇది పార్టీ ఆఫీస్ అన్నా?
గెలిచిన మిగతా శాసనసభ్యులు నా బయట చెప్తున్నా ఇళ్ళ కాడ విన్నా ఒక నిమిషం ఇళ్ళ కాడ పెట్టుకోండి లేకపోతే నాకు చెప్తున్నాండి 1000 ఫ్లెక్స్లు పెడతాను నిజామాబాద్ జిల్లా అంతా జరగను ఇల్లు కదా నేను బయట అన్న ఇక నేను చెప్తాను తర్వాత మాట్లాడతాను నేను 1,00,000 పెట్టియాలా 1,00,000 ఫ్లెక్స్లు పెట్టియాలంటూ నిజామాబాద్ జిల్లా నేను ఒక్కడితో పెట్టుకుంటా ఈ సినిమా హీరోలాగా అన్న పద్ధతులు మెయింటైన్ చేయండి దయచేసి ఇప్పుడు మీరు ఆ బొమ్మల అంటే 6 మీద ఎక్కువ ఫ్లెక్స్లు ఇక్కడ ఉండేది అది కాదు దయచేసి చేయకండి ఒకవేళ చేస్తే ముందే చెప్పండి రాను ఎందుకు పిలవడం ఎందుకు అవమానపరచడం ఎందుకు ఒక్కడే చెప్తున్నాం వీరులని నిర్వీర్యం చేస్తే రాజ్యాధికారం అంతమైంది వీరులను ఎప్పుడైతే చంపినరో మీరు రాజ్యాధికారం సాధించలేదు ఈరోజు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఏ భాషలో చెప్పాలో ఆ భాషను చెప్తున్నాను నేను పోరాడి గెలిచిన వాడిని పడి గెలిచిన వాడిని 100 సార్లు పడి గెలిచాను నా జీవితం అంతా పోరాడి నేను ఒక్కరోజు బీజేపీదే కాదు హిందూ ధర్మమే కాదు ఎవరా రాహుల్ గాంధీ అంటున్నాం అని మనం ఒక్కరిని చూద్దాం ఇక్కడ మిగిలిన దగ్గర పెట్టుకోండి పార్టీ ఆఫీస్ అనేది పార్టీ ఆఫీస్ జిల్లాలో 2 శాసనసభ్యులు ఉన్నారు ఒక అధ్యక్షుడు ఉన్నాడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు ఎన్నడూ లేదు రాకేష్ రెడ్డి పేరు ఫోటో ఎందుకు కూడా పెట్టుకుంటే మిగిలిన దగ్గర పెట్టుకోండి ఫ్లెక్స్లు లేదు మాకు ఎప్పుడు మేము పర్మనెంట్ పెట్టి ఒక 10 లక్షలు పెట్టినా నేను ఏమంటున్నాండి దయచేసి ఈ చిల్లర రాజకీయాన్ని పనిచేయండి కొట్లాడదాం శత్రువు మీద కొట్లాడదాం శత్రువు మీద కొట్లాడదాం నన్ను ఏం చేస్తారు మీరు నేను మనీ ఉంటాడు అనుకున్నా చావన నష్టగా అవమానం ఎదుర్కొన్నా భయం లేని బతుకున్నా నిగ్గ తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఆడు పెట్టాడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పెట్టాడు ఈడు పెట్టాడు తల్లి కొడుతున్నది తండ్రి కొడుతున్నాడు ఎటు పోలే బిడ్డ దయచేసి ఈ చిల్లర రాజకీయాలు మంచి భవిష్యత్తు ఉంది మన వల్ల నిర్వీర్యం కావచ్చు కార్యకర్తలు నాకు అప్పటికే నలుగురు ఫోన్ చేశాను అన్న నీ ఫోటో లేదు నేను ఫోటో లేకపోతే మీ గుండెల్లో లేకున్నా కదా నేను చెప్తున్నాను ఎందుకంటే మీ అందరికీ ఎవరు ఏమన్నా ఎవరు ఎంత అవమానించిన బీజేపీని వదిలేదు లేదు ధర్మాన్ని విడిచేది రాసి పెట్టుకోండి అనుకుంటున్నారు అందరూ అవమానాలు పాలు చేస్తే రాకేష్ రెడ్డి బయటపోతాడు పోను బీజేపీని విడువను ధర్మాన్ని వదల రాసి పెట్టుకొని చెప్తున్న పార్టీలందరూ ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు మంచిగా వినర్శన ప్లీజ్ మీరు గమనించాలి ఎందుకంటే రాబోయే రోజులలో యుద్ధ సారథి మీరు జిల్లాకి ఎందుకంటే మీ సారథ్యంలో మేము యుద్ధానికి వెళ్ళాలి జిల్లాలో ఎందుకంటే తెలంగాణనే మురిసిపోతుంది 6 శాసనసభ్యులు చూసి హిందూ జాతి మురిసిపోతుంది తెలంగాణ చూసి ఇంత ఒకడు హిందూ జాతి గురించి ఇంత మాట్లాడతాడు చావుకు సిద్ధపడి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని చంపడానికి జిల్లాలో ప్రయత్నం చేస్తున్నది ఎందుకు ఇస్తున్నారు ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ శత్రువుకు అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీకు ఇష్టం లేకపోతే నాకు సీట్ ఇవ్వకండి మళ్ళీ అయిపోతుంది వెళ్ళిపోతుంది సింగపూర్ మళ్ళీ సింగపూర్కి వెళ్ళినట్టు అప్పటిదాకా నన్ను ఉండండి కొద్ది గౌరవంగా శాసనసభ్యుడు అంటే మీకు చెప్పే లాంగ్వేజ్ ఆ టైప్ లాంగ్వేజ్ కాదు కాబట్టి అనికి మనకి ఉండే రక్తం కాదు కాబట్టి చెప్తున్నాం అవమానాన్ని కాదు చూస్తున్నాం అది ఎందుకంటే పార్టీ మంచి భవిష్యత్తు ఉంది వ్యక్తుల మీద ఎందుకు చెప్పుకుంటారు ఈరోజు ఎవరి గురించి అన్న ఈరోజు మాట్లాడేది ఎవరి గురించి దీని దయ కాదు నాకిన విత్తనం గురించి ఆ విత్తనాల మనం వ్యక్తుల గురించి రాలేదు వాళ్ళు నీ గురించి నా గురించి పెట్టలేదు పార్టీ హిందూ ధర్మాన్ని గురించి పెట్టారు భారతీయత గురించి పెట్టారు భవిష్యత్తు గురించి పెట్టారు అభివృద్ధి గురించి పెట్టారు దయచేసి 3 నెలలని నిలిచి గెలిచినవని అది తెలంగాణలో అతి దుర్మార్గమైన నాయకుడి మీద గెలిచినవని ఊరు మాటలు రాని మూగపోయిన పల్లెల్లో గెలిచినవని వీళ్ళ గెలవలేనా కాబట్టి దయచేసి ఇంకొకసారి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా సొంత సోదరులాగా పార్టీ అధ్యక్షులాగా గౌరవనీయ పార్టీ అధ్యక్షులాగా ఫ్లెక్సీ బయట పెట్టుకోమని తీసేయండి 2 శాసనసభ్యులు 2కి వెళ్తే ఇంత బాధ అయితే మీకు ఎట్లా మరి జోడుకు వెళ్తే అనుకుంటారు 2కి వెళ్తున్న ఒకటి తీసేస్తున్న ఫోటో బయట అభిమానం ఉండాలి వ్యక్తుల మీద అభిమానం ఉండాలి ఇంట కాడ పెట్టుకోండి ఇది పార్టీ ఆఫీస్ అన్నా నేను చెప్పేది సూరన్న ఇది పార్టీ ఆఫీసు మీ ఇళ్ళ కాడ పెట్టుకోండి సరే జోడుగురికి వెళ్తే అన్న ముగ్గురు పెట్టరు ఫోటో మీకు నచ్చడం కదా ఫోటో పెట్టరు
కాబట్టి దయచేసి ఇంకా నా బాధ ఇంతే ఉంటుంది, చెప్పలేని తర్వాత. ఎందుకంటే నాకు పార్టీ అంటే పాను. నన్ను ఎందుకంటే నేను ఎవరో తెలియకుండా 3 నెలలు నన్ను శాసనసభ చేసింది కార్యకర్త. ఊరు నలుగురు నన్ను జై శ్రీరామ్ వేలకు ఒక్కరు ఇంకా తిరిగి చూసేది లేదు. కాబట్టి ఏమైనా నొప్పించుంటే కొద్దిగా లోపల ఏమైనా గడ్డలు గిట్ల పుట్టింది, విషపు గడ్డలు పుట్టింది తీసేసుకుంటాను. మంచోడికి గడ్డలు తీసేస్తున్నాను, మీ గడ్డలు కూడా తీసేసుకుంటాను. దయచేసి ఏమైనా ఎవరైనా నొప్పులు ఇస్తే నన్ను క్షమించండి. నా ఆవేదన పార్టీ అంటే చాలా బాగా నాకు పార్టీ కార్యకర్తలు అంటే నాయకులు కనుక కార్యకర్తలు అంటే నేను మన ఇంటర్వ్యూలో చెప్పిన, మీకు చెప్పలేను. బండి సంజయ్ గారికి చెప్పాను, ఇటు రాజేంద్ర గారికి చెప్పాను, రఘునందన్ రావు గారికి చెప్పాను, ధర్మపురి అరవింద్ గారికి చెప్పాను, డికే అరుణ గారికి చెప్పాను. అందరం కలుస్తాం, అధికారం తెద్దామని చెప్పాను, కలిసి ఉందామని చెప్పాను, కొట్లాడుకోకని చెప్పాను. వాళ్ళకే చెప్తున్నా నేను. 8 మంది ఉద్దాన మంది లీడర్ ఉన్నారు, పోయి చెప్పిన మంచి 10 మందికి వెళ్ళిపోయినారన్న. మంచి 10 మందికి వెళ్ళిపోయింది. గంగలవల్లి ఐటోడు ముఖ్యమంత్రి కూడా అవుతాడు. అలా నాకు పెట్టుకుంటే చెప్పుకుంటే ఏం కాదు. నేను మనం అధికారంలో రావాలి, సీనియర్ నాయకులను గౌరవించుకోవాలి, ఎమ్మెల్సీ చేయాలి, కార్పొరేషన్ చేయాలి, కార్యకర్తలని పోలీస్ స్టేషన్లో ఇప్పటికి కూడా అన్న పోలీసు వాడు ఇంటి ఎమ్మెల్యేనే మీకు పోలీసు అన్నాడు. రాజకీయాలు ఉంటుండకపోతే ఒక రోజు ఉండే పుడితే ఒకటి సస్తాడు, ఆవిడ పాట పాడినట్టు. రాజకీయ పాట ఉంది, పుడితే ఒకటి సస్తాడు, ఉంటే ఒక రోజు ఉంటే 2 రోజులు. కాబట్టి నా జీవితం అంతా ఇతనే ఉంటుంది. వేదిక దయచేసి గౌరవ శాసనసభ్యుని సొంత నా పుట్టింటి వాళ్ళు మీరు, నా తల్లిదండ్రులు మీరు నన్ను గెలిపించారు. నన్ను గౌరవప్రదమైన తెలంగాణ ఉన్నతమైన పైడి రాకేష్ రెడ్డి ఆరుమూరు బీజేపీ శాసనసభ చేసిన పార్టీని దయచేసి కొందరు వ్యక్తిగత విషయాలకు వచ్చిన అవమానించడం, ఇది శత్రువులకు మీరు ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది, నా శక్తిని నిర్వీర్యం చేసినట్లేదు, నా ధైర్యాన్ని చంపినట్లు అవుతుంది. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు సెలవు. నిన్నదండాలు దీన్ దయాళ్ గారు 1916 సెప్టెంబర్ 25వ తారీఖు నాడు కాన్పూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో భాగమై ఉండి ఆ ఆర్ఎస్ఎస్ఏ ఊపిరిగా పోయించి ఈ దేశం కోసం బతికిన వ్యక్తి. 1900లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపిస్తున్నప్పుడు యువకుడిగా ఉన్న దీన్ దయాళ్ గారు కానీ వాజ్పేయి గారు కానీ వీరు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ యొక్క మూలాలు. వారి యొక్క 109వ జయంతిని మనం జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇందూరు జిల్లా పార్టీకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, ఎందుకంటే మనము రాజకీయంగా ఎదుగుతున్న కొద్దీ కొత్తగా భారతీయ జనతా మిగతా పార్టీ రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళలో పైరవికాలు కానీ రాజకీయ పేక్ష కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ బీజేపీలో జేబులో 100 రూపాయలు ఉన్నాయి, లబ్బర్ చెప్పులు, చిరిగిపోయిన ప్యాంటు, అదే కార్యకర్త అదే నాయకుడు 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. కొంతమంది నేను కూడా మొన్ననే మీరు చెప్పకముందే మా జనరల్ సెక్రటరీ కానీ మీతో చెప్పాను, మా ఉపాధ్యక్షుడికి ఒకరికి ఫోన్ చేశాను మొహమాట పడకుండా. ఏదైనా ఈ యొక్క గల్లీలో మిగతా దగ్గర ఏ రకంగా పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కానీ, ఈ గల్లీలో పెట్టుకున్నా ఏదైనా కానీ, ఫ్లెక్సీ అయినా ఏదైనా జిల్లా పార్టీ పర్మిషన్ లేనిది. అందుకోసమే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నుంచి ఏదడిగినా ఒక జిల్లా అధ్యక్షుడిని ఏదైనా చెయ్యాలంటే మీరు మొత్తం 31 జిల్లాలు ఈ రాష్ట్రంలో జిల్లా పార్టీ ఆఫీస్ ఉంటే ఎక్కడ కూడా అక్కడ ఉన్న స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఫోటో సర్వే చేయలేదు. ఒక ఇందూరు జిల్లానే మన స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టుకొని ముందుకోవడం జరుగుతుంది. కానీ ఆఫీస్ బయట ఏవైతే ఫ్లెక్సీలు పెట్టారో, నేను ఇవాళ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నాయకులకు, కార్యకర్తలకు, మీకు ఒక నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు, దినేష్ అంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఇష్టం ఉండదు, కానీ మన పార్టీ బతుకుందంటే ఇలా. అందుకోసమే రాష్ట్ర పార్టీ కూడా కేంద్ర పార్టీ కూడా క్లియర్గా చెప్తుంది, నడ్డా గారి ఫోటో పెద్దగా పెట్టండి, దాని తర్వాత మోడీ గారి ఫోటో చిన్నగా పెట్టండి అంటాం. 100% నడ్డా గారి ఫోటో పెడితే 80% మోడీ గారి ఫోటో పెట్టుకుంటే, దాని తర్వాత 60% రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎవరున్నా, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, రామచంద్రరావు గారి ఫోటో పెట్టమంటారు. ఇది పార్టీ నియమం అది. దాని తర్వాత జిల్లా అధ్యక్షుడు ఫోటో పెట్టమని చెప్తారు. అంటే ఇది పార్టీ యొక్క కిందం. ఇవాళ రాకేష్ రెడ్డి గారు పడ్డ ఆవేదన నిజంగా వాస్తవం కూడా. మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లోనే మనం పరాయాలో లేక చూడబడుతుంటే ఆ బాధ ఏందో మనకు అర్థమవుతుంది.
కాబట్టి ఇంకోసారి ఈ జిల్లాలో మాత్రం పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత నా ఒక్కడి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. రాకేష్ రెడ్డి గారు ఎందుకంటే నిత్యం కాంగ్రెస్ వాళ్ళతో రోజు మన దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే మరీ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఎదురుగా కొట్లాడుతుంది. టీఆర్ఎస్ వాడు అరే ఈయన బీజేపీ వాడు ఈయన దగ్గర రాని కొట్లాడుతుంది. కానీ కాంగ్రెస్ సంస్కృతి ఏమైతుంది, విభజించి పరిపాలించే సంస్కృతి అవుతుంది. కాంగ్రెస్ వాడు అది ఎందుకంటే పార్టీ లేదు, క్యాడర్ లేదు, ఎవడు టీఆర్ఎస్ మీద కొట్లాడాడు కాంగ్రెస్ నాయకుడే కాదు, కొట్లాడింది బీజేపీ వాడు. గ్లోబల్ ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దాన్ని వాళ్ళు దొంగచాటుగా ఇచ్చేస్తున్నారు. నిన్న కూడా ఆర్మూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎమ్మెల్యే గారి ఫోటో లేదు. అర్బన్లో ఎన్నో కార్యక్రమాల్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గారి ఫోటో లేదు. ఈ రాష్ట్రంలో ఎన్నో రేషన్ షాపుల దగ్గర కానీ మిగతా దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు గారి ఫోటో లేదు. ఇది అదే వాళ్ళది ఉంటే సుదర్శన్ రెడ్డి గారు బోధలే గెలిస్తే ఆయన పెత్తనం ఆర్మూర్ చేస్తాడు, ఆయన పెత్తనం పాల్గొండలో చేస్తాడు, ఆయన పెత్తనం అర్బన్లో చేస్తాడు, అన్ని దగ్గర ఆయన పెత్తనం చేస్తాడు సుదర్శన్ రెడ్డి గారు. నేను ఇవాళ అడుగుతున్నా సుదర్శన్ రెడ్డి గారిని, నీకు మంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నీకు ఈ పెత్తనం ఎందుకు అని చెప్తాను నేను. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని గెలిచిన ఎమ్మెల్యేలు నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వీళ్ళందరూ కొట్లాడుతున్న పార్టీ ఉన్నది. కాబట్టి కార్యకర్తలు కూడా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల్లో 31కి 31 జిల్లా పరిషత్తులు మనం గెలిచి తీరుతున్నాం. నాయకులు ఎవరంటే ధర్మపురి అరవింద్, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ 30 ఏళ్ళ నుంచి జెండా మోస్తున్నాడు. 3 రోజుల కింద వచ్చి కాషాయ కండువ గట్టి పట్టుకున్నాడు కూడా మన నాయకుడు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అని అంతేగాని ఏదో ఇయ్యాలని 4 ఫోటోలు వేసుకొని 4 ఫ్లెక్సీలు రోడ్డు మీద పెట్టుకుంటే లీడర్ అయిపోతా అని తత్వం పెట్టుకుంటే రేపొద్దున కష్టం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను వారి ఆవేదనను పూర్తిగా ఏకీభవిస్తూ జిల్లా పార్టీ తరఫు నుంచి రేపు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగవు. మీ నాయకత్వంలో మీ నోట్లో ఎప్పుడు వాడుతుంటది ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నేను హోమ్ మినిస్టర్ అవుతా అని చెప్పే నమ్మకంతో ఏ నమ్మకం ఈ కార్యకర్తలుగా పెట్టుకున్నావో, ఏ నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఇందూరు జిల్లా మొత్తం 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ ఉంటే 5 మన దగ్గర ఉన్నాయి. 6ది జైరాబాద్ పార్లమెంట్ లో ఉంది. 6 గెలిపించి ఈ ఇందూరు జిల్లా తరఫున మిమ్మల్ని అందరినీ శాసనసభకు పంపించడమే కార్యకర్తల యొక్క మన బాధ్యత. కాబట్టి దయచేసి నేను జిల్లా జనరల్ సెక్రటరీ కూడా అన్ని మండలాలకు చెప్తున్నాను, అన్ని దగ్గర చెప్తున్నాను, ఎక్కడ చెప్తున్నాను. ప్రోటోకాల్ అనేది జిల్లా పార్టీ నుంచి మీరు పంపించండి. అది వేయకుండా ఎవరైనా వేసుకుంటే ఇండివిజువల్ ఫోటో వేసుకోమనండి. నరేంద్ర మోడీ ఫోటో అతని ఫోటో వేసుకోమని ఇబ్బంది లేదు. కానీ మిగతా పదవులు ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత, గౌరవించాల్సిన విధి కంపల్సరీ మన జిల్లా పార్టీకి మిగతా జిల్లా నాయకులకు ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఏ గ్రామం వెళ్ళినా రాకేష్ రెడ్డి గారిని చూస్తుంటే నా దగ్గర నా కార్యకర్తలు కానీ గ్రామస్తులు కానీ ఆయన యొక్క హిందుత్వం గురించి మాట్లాడే మాటలు చూసిన తర్వాత చాలా మంది బీజేపీకి ఇంకా ఆకర్షితులు అవుతున్నారు. అలాంటి నాయకుడు మనస్తాపం పొందడం అనేది బాధాకర విషయం. కాబట్టి నేను 100% చెప్తున్నాను, రేపు భవిష్యత్తులో జిల్లా పార్టీలో కానీ జిల్లా పార్టీకి సంబంధించిన ఎలాంటి కానీ ఇక్కడ ఏది ఉన్నా కానీ జిల్లా పార్టీలో కంపల్సరీ జనరల్ సెక్రటరీ పోతంగర్ గారు పర్మిషన్ తెచ్చుకున్నాకనే ఇక్కడ ఎవరైనా కానీ ఫ్లెక్సీలు పెట్టాలి. లేకపోతే పోతంగర్ గారు మీరు ఎట్టనే తీసేయండి, అది ఎవరేమన్నా కానీ నేను చూసుకుంటాను, దాంట్లో ఇబ్బంది లేదు. ఇమీడియట్లీ ఏదైనా సరే మీరు పర్మిషన్ ఇచ్చుకొని అది యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మన పార్టీ ఆవరణలో ఫ్లెక్సీలు పెట్టాలని తెలియజేసుకుంటున్నాను. ఒకటి నా రాజకీయ గురువు ధర్మపురి అరవింద్ గారు. ఇప్పుడు నాడు వీడు అనుకుంటుండొచ్చు మా మధ్యన పెట్రోల్ పోతాయి. ఎప్పటికీ అరవిందేన నాయకుడు. అరవింద్ మాటల, అరవింద్ ఆజ్ఞనే నాకు శిరోధార్యం. మీరు ఒకటి మెన్షన్ చేసుకోండి అందరు. అరవింద్ని వదిలి ఎక్కడికి పోదు. మేము రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేయడానికి వచ్చినాం. అరవింద్ నేర్పిన రాజకీయ ఓనామాలు నేర్చుకుని నేను వెళ్ళనయ్యాను. కాబట్టి ఎంపీ గారి పట్ల ఎప్పటికీ నాకంటే చాలామంది మధ్యన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడు విడదీయలేదు. ఎట్లయితే రామలక్ష్మణులు విడదీయలేదు అట్లా మా అన్నదమ్ముల బంధం ఉంది, ఆత్మీయ బంధం ఉంది, పార్టీ బంధం ఉంది, అన్ని బంధాలు ఉన్నాయి. ఇద్దరం అన్ని రకాలుగా సమవుజ్జిలాగా ఉన్నాం.
ఒకవైపు ఉత్తర తెలంగాణ, ఒకవేళ దక్షిణ తెలంగాణ ఇద్దరిని వదిలిపెడితే మొత్తం ఇద్దరు అటొక్కలు మిటొక్కలు తిరిగేస్తే 100 సీట్లు గెలిపించుకునే శక్తి ఉంది. కాబట్టి కొద్దిగా జిల్లాలలో కొన్ని చిన్న గల్లీ కేడారు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడకండి. ఎప్పటికి కూడా అరవింద్ అడుగుజాడల్లోనే నడుస్తాం తను కూడా.